గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా 3 నెలల క్రితం విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గం పరిధిలోనే ఉంది. దాంతో పల్లా మీద చాలా ఒత్తిడి పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీ కూటమిదే అని కార్మికులు అంటున్నారు. ఎన్నికల ముందు టీడీపీ జనసేన అధ్యక్షులు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో, పల్లా ఫ్యూచర్ ఏంటో అన్న చర్చ మొదలైంది. పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే కూడా. 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన పల్లా శ్రీనివాస్ అప్పట్లో ఆ పార్టీ తరపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని పురంధేశ్వరి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి 2014 ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ బరిలో ఉంటే జనసేన నుండి పవన్ కళ్యాణ్, వైసీపీ నుండి తిప్పల నాగిరెడ్డి పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో ఓట్ల చీలిక కలిసి వచ్చి వైసీపీని విజయం వరించింది. అప్పటి నుంచి టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా కొనసాగిన పల్లా శ్రీనివాస్ 2019 నుండి 2024 ఎన్నికల ముందు వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు నెలకొల్పారు. నిత్యం ప్రజల్లో ఉన్న పల్లా శ్రీనివాస్కు 2024 ఎన్నికలు బాగా కలిసి వచ్చాయి. వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల మెజారిటీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన చోట కూటమి అభ్యర్థిగా గెలిచి రాష్ట్రంలో అత్యధిక ఓట్లు వచ్చిన ఎమ్మెల్యేగా పేరు వచ్చినా మంత్రి పదవి మాత్రం వరించలేదు. ఆ క్రమంలో బీసీ ఈక్వేషన్లతో టీడీపీ అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్న 2009 నుండి 2024 వరకు గెలుపు ఓటములను చూస్తున్న పల్లా శ్రీనివాస్కు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రూపంలో పదవి గండం పొంచి ఉంది. 2019 నుండి 2024 మధ్య జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో కీలక నేతగా ఆయన వ్యవహరించారు. రెండు 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి తీరుతామని పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్తో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ప్రచారంలో హామీలు గుప్పించారు. ఎన్నికలు అయ్యాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు గడిచిపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజురోజుకి ముదురుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్వయానా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన చేసి వెళ్లిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్లో అనేక విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముందుకు వెళుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా కేంద్రం దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నత స్థాయి ఉద్యోగులను వివిధ స్టీల్ ప్లాంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారన్న ప్రచారంతో ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని భావిస్తున్న కార్మికులు ఉద్యమాన్ని రోజురోజుకి ఉధృతం చేస్తున్నారు.
10 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళన శిబిరంలోకి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, ప్రైవేటీకరణ జరిగితే తమ పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు పల్లా శ్రీనివాస్ పదవికి గండం తెచ్చేలా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్లో గత నెల రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ సైతం స్టీల్ ప్లాంట్లో సమీక్షలు నిర్వహించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటించారు. మరోపక్క ఇప్పటికే 500 కోట్లను ఎస్బీఐ ద్వారా రిలీజ్ కూడా చేశారు. ఇంకో 2500 కోట్లు సర్దుబాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా ఉక్కు యాజమాన్యం చేస్తున్న కొన్ని ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల్లో నమ్మకాన్ని ఇవ్వడం లేదు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం 500 కోట్లు ప్రకటన చేసిన 2 రోజుల తర్వాత 4200 మంది కాంట్రాక్టు కార్మికులు పాసులను రెన్యువల్ చేయకుండా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు కార్మికులు వరుసగా వారం రోజులు ఆందోళన చేయడం, 2 రోజులు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిర్బంధించడంతో దిగివచ్చిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పాసులు రెన్యువల్కు అంగీకరించింది. కూటమి ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టిన రోజు నుండి స్టీల్ ప్లాంట్లో ఉద్యమం రోజురోజుకి ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులతో పాటు విశాఖ నగరంలోని మేధావులు, రచయితలు, సాహితీవేత్తలు, ప్రజా సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతామని ఉద్యమాలు చేపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది అంటే కేవలం టీడీపీ ఎంపీల వల్లనే అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ గండం నుంచి తప్పించే అవకాశం, బాధ్యత రెండూ టీడీపీని మీదనే ఉన్నాయని చెప్తున్నాయి. మరోవైపు వైసీపీ వ్యూహాత్మకంగా విశాఖ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాజీనామాలు సమర్పించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీని కార్నర్ చేశారు. అప్పటి నుంచే ఉక్కుసెగ బాగా తగిలిన వైసీపీకి విశాఖ నగరంలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల రాజీనామాల డిమాండ్ను తెరమీదకు తెస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ అయితే ఉక్కు కార్మికుల ఉద్యమానికి మరోసారి సంఘీభావం తెలిపారు. అంతేకాదు, తాము తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని ప్రకటించారు. ఒకవేళ అలా చేయని పక్షంలో తన పదవులకు రాజీనామా చేసి ఉక్కు ఉద్యమకారులతో పాటు టెంట్లో కూర్చుని దీక్ష చేస్తాను అని స్పష్టం చేశారు. అదే పల్లా శ్రీనివాస్కి పదవీ గండానికి కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో బీజేపీ ఒక పాలసీగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల విషయంలో తమ మాటే నెగ్గుతుంది తప్ప రాష్ట్రాలకు సంబంధం ఏంటి అన్నట్లు వ్యవహరిస్తుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గడిచిన 4 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తతంగాన్ని చాలా దూరం నడిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఒత్తిడి తీసుకువస్తే తప్ప ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అది గనక జరిగితే విశాఖ ఉక్కు ఉద్యమం పల్లా పదవికి ఎసురు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.